హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక రెండు కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఈ ఛానల్ అయితే మాట్లాడుకుందాం. మొదటిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే NBK 111 వర్కింగ్ టైటిల్ తోని స్టార్ట్ అయిందో దానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మూవీ టీం దగ్గర నుంచి గోపీచంద్ మల్లేని గారి దగ్గర నుంచి నిన్న రాత్రి ఒక పోస్ట్ అయితే బయటికి రావడం జరిగింది, ఒక అప్డేట్ అయితే. సో అప్డేట్ ఏంటంటే ఒక పెద్ద అప్డేటే ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. అయితే నిన్న రాత్రే చేద్దాం అనుకున్నాను, బట్ డే టైంలో వ్యూవర్స్ చాలా మంది ఉంటారు, సో చాలా మందికి తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇవాళ వెయిట్ చేసి మరి ఇవాళ తీయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియో అయితే కంప్లీట్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ దీంతో పాటుగా ఇరుముడి అని చెప్పి రవితేజ గారికి సంబంధించి ఒక కొత్త మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. సో అది ఎలా ఉంది ఏంటనేది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలి గారి అమ్మాలు జై బాలి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం మనందరికీ తెలిసిన విషయమే NBK 111. అండ్ బాలకృష్ణ గారి బర్త్డే కూడా అతి త్వరలోనే అంటే June 10th రాబోతుంది. అది నందమూరి ప్రతి ఒక్క అభిమానికి తెలిసిన విషయమే. అయితే ఈ బర్త్డే మామూలుగా ఉండదు, ఒక ఎక్స్ట్రాడినరీ అప్డేట్ తో ఉండబోతుందని చెప్పి ఒకటి కాదు రెండు కూడా ఉండే అప్డేట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా అందులో నుంచే NBK 111 ఏదైతే గోపీచంద్ మల్లేని గారితో కొలాబరేట్ అయ్యి మూవీ అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనిపైన చాలా సార్లు మనం అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ అయితే షూటింగ్ బాంబేలో అంటే ముంబైలో 7th నుంచి ఒక కొత్త షెడ్యూల్ జరగబోతుంది. సో అది కూడా రెగ్యులర్ గా షూటింగ్ అయితే జరగబోతుంది. అండ్ ఈ మూవీలో బాలయ్య గారికి జోడీగా కాజల్ అగర్వాల్ గారు నటించడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ SS తమన్ అయితే ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అండ్ సతీష్ కైలూర్ గారు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి శరవేగంగా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో చాలా సార్లు గోపీచంద్ మల్లేని గారు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది ఈ రీసెంట్ టైమ్స్ లో. ఏంటంటే బాలయ్య గారి డ్యూయల్ రోల్ సో ఎన్ఎఫ్ చాలా అయిపోయింది. ఒకటి సీనియర్ రోల్, ఒకటి యంగ్ రోల్. సో ఇప్పుడు నో వింటేజ్ రోల్, నో డ్యూయల్ రోల్, ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రోల్, దట్ ఈస్ మ్యాన్లీ రోల్ అన్నట్టు. కేవలం ఒకే ఒక రోల్ ఉంటుంది, అది కూడా మ్యాన్లీగా ఒక న్యూ ఏజ్ రోల్ ఉండబోతుంది అన్నట్టు. బాలయ్య గారిని తన ఏజ్ కు తగ్గట్టు తన ఒక స్టైలిష్ గా చాలా బాగా చూపించే ప్రయత్నం అయితే జరగబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వస్తుంది అన్నట్లు సో మూవీ టీం అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి 10th నాడు ఒక బ్లాస్టింగ్ లాంటి వార్త డెఫినెట్ గా ఉండబోతుంది. సో న్యూ ఏజ్ న్యూ లుక్ అన్నట్లు పోస్టర్ అయితే అండ్ పోస్టర్ తో పాటు చిన్న గ్లిమ్స్ అండ్ టైటిల్ ని కూడా రివీల్ చేయబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంటది. ఎందుకంటే గోపీచంద్ మల్లేని ఒక వర్స్టైల్ డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలంటే వీరసింహారెడ్డిలో బాలకృష్ణ గారికి చూపించిన విధానం కానివ్వండి, ఆ టేకింగ్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాట్ నాట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బాలయ్య గారి డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, బాలయ్య గారి హావభావాలు కానివ్వండి, డైలాగ్స్ డెలివరీ కానివ్వండి, కంప్లీట్ గా అప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే అది కాస్త కొత్తగా అనిపించింది. సో అందువల్లనే మూవీ కూడా బాగా ఆడింది. సో అలాంటి కోవలో ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ కాబట్టి చాలా చక్కగా చాలా బాగా చూపిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరైతే అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్ గా మంచి మ్యాజిక్ అయితే వర్కౌట్ చేస్తుంది. దీంతో పాటుగా కొరటాల శివ గారితో కూడా సో ముహూర్తం ఆ రోజు అయితే మూవీ అయితే స్టార్ట్ అవ్వదు, బట్ దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా మనకు బాలయ్య గారి బర్త్డే రోజు వచ్చే ఛాన్స్ గా మనకైతే కనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఏం వచ్చినా మనం అయితే తెలుపుకుందాం. అండ్ ఈ మూవీలో మనకు మంచు మనోజ్ గారు కూడా ఈ మూవీలో యాక్టింగ్ చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఇందులో యాంటాగనిస్ట్ గా అంటే విలన్ గా చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఒక ఇంపార్టెంట్ రోల్ ఏదైతే బాలయ్య గారి తమ్ముడిగా ఈ మూవీలో కనిపించబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో బాలయ్య గారు ఒక అండర్ వరల్డ్ డాన్ గా అండ్ నేషన్ కి చాలా ఇంపార్టెంట్ అయ్యే రోల్, ఒక మంచి కథాంశం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఉండబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా, గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా, ఏది వచ్చినా మనం అయితే డిస్కస్ చేద్దాం. దీన్ని అయితే దసరాకి తీసుకొచ్చి రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సో SS తమన్ గురించి తెలిసిందే మనకు. మంచి బీజం ఇస్తాడు, అదర కొట్టేస్తాడు, అసలు పగిలిపోతుంది. ఆ రేంజ్ లో ఉండబోతుంది. చూద్దాం ఇంకెలా ఉంటుందో ఏంటనేది కంప్లీట్ గా మనమైతే ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాతనో, ఆ టీజర్ వచ్చిన తర్వాతనో మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఈ రోజే రిలీజ్ అయింది. అది ఇరుముడికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్. చాలా రోజుల తర్వాత రవణ అంటే రవితేజ గారి దగ్గర నుంచి ఒక
మంచి ప్రామిసింగ్ గ్లిమ్స్ ని చూసామన్నట్లు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్ లో రవితేజ గారి ప్రతి ఒక్క మూవీ వరుస పెట్టి ఫ్లాప్స్, అట్టర్ ఫ్లాప్స్ మనం చూస్తున్నాము. సో ఇరుముడి గ్లిమ్స్ చూస్తున్నంత సేపు ఆ కథకు, కథనంకి అండ్ ఒక మంచి రోల్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ మూవీ తీస్తున్నట్లయితే కనిపిస్తుంది. బేసిక్ గా చెప్పాలంటే టీజర్ చూస్తున్నంత సేపు ఏమనిపించింది అంటే ఫాదర్ డాటర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ మూవీ ఉండబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఫాదర్ డాటర్ ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో దాని గురించి చూపించినట్లయితే కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా డాటర్ కి ఏంటంటే ఏదో థ్రెట్ ఉంటుంది. సో తనని చంపాలని చెప్పి ఎవరో చూస్తూ ఉంటారు. ఫాదర్ కి ఏమో ఆల్కహాలిక్ గా ఉంటాడు. సో ఆ ఆల్కహాలిక్ మానేసి తనని అంటే అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది, అటాక్ జరుగుతుంది. తనని కాపాడడం కోసము మళ్ళీ అప్పుడే అయ్యప్ప మాల ఉంటుంది. సో ఆ మాల ధరించి ఈ ఆల్కహాల్ ని వదిలేయడం, ఆ తర్వాత తన పాపని ఎలా కాపాడుకున్నాడు అనుకునే విధంగా స్టోరీ ఉండబోతుందా అన్నట్లు నాకు అనిపించింది. సో ఇది షూర్ కాదు, జస్ట్ గ్లిమ్స్ ని బట్టి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఈ మూవీకి మంచి డైరెక్టర్ అతను శివ నిర్వాణ. సో మంచి మంచి మూవీస్ చూసాం, ముఖ్యంగా మజ్లీ లాంటి మూవీస్. సో మజ్లీ మూవీ చాలా బాగుంటుంది. సో అలాంటి డైరెక్టర్ కాబట్టి, నిన్ను కోరి, మజ్లీ లాంటి డైరెక్టర్ కాబట్టి డెఫినెట్ గా మంచి కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది అన్నట్లు నాకైతే అర్థమవుతుంది. ఇది వర్కౌట్ అవుతుంది అన్నట్టే అనిపించింది నాకైతే. ఈ గ్లిమ్స్ అయితే నాకు ప్రామిసింగ్ గా కనిపించింది. చూద్దాం మూవీ ఇంకా మూవీకి సంబంధించి ఎలాంటి టీజర్ గానీ ట్రైలర్ గానీ వచ్చిన తర్వాత మనకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. అండ్ పోస్టర్ పాజిటివ్ వైపు నిచ్చింది. ఏదైతే అయ్యప్ప మాల ధరించి ఆ పాపని ఎత్తుకొని పైన ఇరుముడి అది పట్టుకున్నారు కదా, అక్కడనే చాలా ప్రామిసింగ్ గా కనిపించింది నాకైతే. చాలా బాగుంది. చూద్దాం మరి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా దీనిపైన కూడా తీయడానికి ట్రై చేద్దాం. అండ్ రేపు మనకు పెద్ద మూవీ ఉంది. సో రేపు మనము పెద్ద మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సో అంతటి వరకు ఈ వీడియో నిజంగా నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరు మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యా ఫ్రెండ్స్, ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.